మా అబ్బాయి రూమ్స్ అండి ఇవి. ఇది మీ మా పెద్ద అబ్బాయి రూమ్ అది. ఇవన్నీ ఎటు చూసినా ఇంకా ఇదే బర్మా వుడ్ కాబట్టి టీక్ వుడ్ డ్రెస్సర్ అన్ని రూమ్స్ లలో, పిల్లల రూమ్స్ లో, గెస్ట్ రూమ్స్ లో అందరికి ఒక మైల్దాను, కబర్డ్, దానికి ఒక డ్రెస్సర్ అట్లా ఉంటుంది. కంఫర్టబుల్ ఏది కూడా అసలు బయటకి కనిపించట్లేదు, వేస్టేజ్ అనేది. అవునండి, అవును. అలానే అంటే మ్యామ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్. అవునండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. పెద్ద అబ్బాయిది, చిన్న అబ్బాయి రూమ్స్. ఇది పెద్ద అబ్బాయిది, అది చిన్న అబ్బాయిది. మనం చిన్న అబ్బాయి రూమ్ చూసాము, చూద్దాం. ఓకే. ఇది కూడా అంతే, చిలకలు పెట్టారు ఎంట్రన్స్ లో. అవునండి, సేమ్ ఉన్నాయి మీరు అన్నట్టు. వర్క్ స్పేస్ ఇస్తున్నారు, మీరు అక్కడ చెప్పింది సేమ్ ఉన్నాయి. 2 అబ్బాయిలు వర్క్ చేస్తున్నారు. అయితే ఇద్దరికి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఏం కావాలి, ఇలా డ్రెస్సర్ ఉండి, మళ్ళీ మిర్రర్, అన్ని కబర్డ్స్, అన్ని టీక్ వుడ్. అవును, చూస్తున్నాం కదా. అసలు ప్లాస్టిక్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, చాలా తక్కువ. ఇది చిన్న అబ్బాయి రూమ్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం రండి. సెకండ్ ఫ్లోర్ వెళ్దాం. ఇక్కడ కూడా వాల్ కి ఏది కూడా వాళ్ళు బోర్ గా అనిపించుకున్న ప్రతి దగ్గర స్పెషల్లీ ఆర్ట్ ఏంటనేది లేడీస్ కోసం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకుంటారు, సెట్ చేసుకుంటారు హెయిర్. ఇక్కడ అన్ని బ్రాస్ అండి. నాకు బ్రాస్ అంటే చాలా ఇష్టం అన్నాను కదా. అయితే మన దశావతారాలు ఉన్నాయి, దేవుళ్ళు అందరు ఉన్నారు. దశావతారాలు ఇవైతే మొత్తానికి అందరు ఉన్నారు. కాకుండా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కాళీమాత ఉన్నారు, అందరు ఉన్నారు. ఇక్కడ అన్ని ఆర్ట్ ఫార్మ్స్, పెయింటింగ్స్ అన్నమాట. మధుబని, వార్లీ ఉంది, పిచ్వాయి ఉంది, గోండారి, కలంకారీ, బెంగాల్ స్క్రోల్ కూడా ఉంది అన్నమాట. ఇది కూడా చాలా స్పెషల్ అండి. ఇవి చాలా పాతయి అన్నమాట. ఇది రోజ్ వుడ్. ఇది కూడా ఇవి కాశ్మీరీ బోట్స్ అన్నమాట. కాశ్మీరీ బోట్స్ అన్నమాట. ఇది కూడా రోజ్ వుడ్ అండి. ఇది కూడా రోజ్ వుడ్ అన్నమాట. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. నార్మల్లీ బోట్ హౌసెస్ లాగా డిపిక్ట్ చేయడానికి అది తీసుకొచ్చారు అనమాట. రండి పైనకి వెళ్దాం. ఇంకో ఫ్లోర్ ఉంది. ఇలా చూద్దాం. ఈ పైన చూద్దాం, చిన్న వర్క్ స్టేషన్ ఉంది. ఆ తర్వాత దీని గురించి చెప్దామా. కింద చిన్న వర్క్ స్టేషన్ అన్నమాట. అన్ని పిల్లల కోసమే స్పెషల్ గా. పిల్లలు వస్తారు, నేబర్ పిల్లలు సమ్మర్ టైంలో వాళ్ళు చేస్తారు. కానీ నేను ఆర్ట్ రిలేటెడ్ కదా, నాది ఆర్ట్ రిలేటెడ్ అని నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా బుక్స్, డైరీస్ రాసుకోనికి, కొంచెం రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంత చిన్న స్పేస్ కూడా మీరు యూటిలైజ్ చేసేసామన్నమాట. అట్లా అన్నమాట. ఇక్కడ ఒక మంచి లైట్ పెట్టుకొని అన్నిటిలో కలర్ పెన్సిల్, స్కెచ్, హైలైటర్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. అట్లా అన్నమాట. ఏ స్పేస్ ని కూడా బోర్ కొట్టించకుండా ఎటు చూసినా మనకు ఒక ఆర్ట్ అనేది కంపల్సరీ. ఈ లైట్ కూడా స్పెషల్ గానే ఉంది. రండి. వర్క్ స్టేషన్స్ అండి మావి. వర్క్ స్టేషన్స్ మన ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. 2 వర్క్ స్టేషన్స్, 2 ఉన్నాయి. ఇది కూడా రోజ్ వుడ్. ఇది టీక్ వుడ్ అండి. టీక్ వుడ్. Why don't you talk about it? ఇది సార్ సేమ్ ఇది మన హాల్లో చూసినప్పుడే అదే కదా మ్యామ్. సేమ్ అండి, సేమ్ ఐరన్ తో అటువైపు కూడా ఉంది. మీరు చూడొచ్చు. మనది బెడ్రూమ్. ఇది ఎవరు మామూలుగా, ఇది మీది, మీరు చేస్తారు.
ఓకే, సో ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తాను. సూపర్ సార్. ఇది కూడా బ్రిటిష్ ఎరా టైం టేబుల్ అండి. ఓ, ఆ నాబ్స్ చూస్తే తెలుస్తుంది. ఓల్డ్ నాబ్. మనతో పాటు మీ పెద్ద హక్ కూడా తిరుగుతుంది. అంటే గెస్ట్ వస్తే అది మొత్తం వాళ్ళతో పాటే ఇది ఏంటి సార్ బ్రీడ్ కొత్తగా ఉంటుంది. బ్లాక్ గా తక్కువ కనిపిస్తుంది. అదే రేర్, అసలు ఎప్పుడు చూడలేదు. Spaniel. కాకర్ స్పానియల్. ఇది కూడా చాలా యాంటిక్ ఇక్కడ మనం చూసుకుంటే డిజైన్ అది. మీరు చేయించారా లేకపోతే లేదు చేసే ఉండేది. చేసింది వేరే ఓల్డ్ నేను కొనుక్కున్నాను. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. ఇప్పుడంతా కంప్యూటర్ లో చేస్తారు కానీ ఈ డిజైన్ అది అప్పుడు హ్యాండ్ తో చెక్కింది. హ్యాండ్ తో చెక్కి అంటే ఇప్పుడు ఏ వస్తువు కొన్నా సార్ మినిమం గ్యారంటీ లేదు, కానీ హ్యాండ్ మేడ్. ఇది కూడా ఎంత డిజైన్ మంచిగా లతలు పువ్వులు అంటారు కదా అట్లా చెక్కారు. ఇప్పుడు వస్తువులు ఉట్టి ఇట్లా ఇట్లా కదిలిపోతాయి, అప్పుడు అయినా కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయో. ఇది గెస్ట్ రూమ్. ఇది గెస్ట్ రూమ్. బాగుంది సార్. ప్రతి రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. అది ఆర్ట్ ఏంటి సార్? అది ఆర్ట్ అది వర్లీ ఆర్ట్ అండి. వర్లీ ఆర్ట్ అసలు ఏంటి వర్లీ ఆర్ట్ అంటే? మహారాష్ట్ర నుంచి ఇంకా ట్రైబల్ ఉమెన్ అందరు లేడీస్ అందరు కలిసి మధ్యాహ్నం పూట లంచ్ అంతా చేసుకొని ఫ్రీ టైంలో అందరు కూర్చొని ఆర్ట్ చేస్తారనమాట. మన గోడలు ఉంటాయి కదా వాళ్ళ హట్స్ అంటారు కదా మన గుడిసెలు, ఇవన్నీ దాన్ని వాళ్ళ గుడిసెలు డెకరేట్ చేస్తారు. గోడల పైన అంతా పెయింట్ చేస్తారు. తర్వాత దాన్ని ముందుకు చేయడానికి అది ఆర్ట్ డై కావాలని మనం ఫార్వర్డ్ చేసామండి. మహారాష్ట్ర నుంచి సార్. అంటే పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అవి గొళ్ళాలు అనేవారు, అంత ఐరన్ తో స్ట్రాంగ్ గా ఉండేవి. ఏంటి ఈ డోర్ అనేది స్పెషల్ గా ఇక్కడ ఎంట్రన్స్ లో? పురాతనమైన ఇల్లు ఔరంగాబాద్ లో కూలగొట్టారండి. అప్పుడు అప్పుడు ఆ డోర్ ఉండే, మనకు ఒక వెండర్ ఉండే, ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత దీన్ని అంతా రీస్టోర్ చేసాం. చాలా టైం, ఒక 15-20 డేస్ పట్టింది దాన్ని మీద ఉన్న పెయింట్ అంతా తీసి మళ్ళీ దానికి పాలిష్ చేయడానికి. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద మీరు ఆర్ట్ కలెక్షన్స్ ఎట్లా సాధ్యమైంది? అంటే నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశానండి. ఒక 15 ఇయర్స్ నుండి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను సంపాదించిన దాంట్లో 30% మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను. అందువల్ల నేను ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు కొనుక్కోగలను. ఇంత మంచిగా, ఇంత స్ట్రాంగ్ గా మీకు నచ్చిన విధంగా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. దాన్ని ఇంటి కోసం ఒక పక్కన పెట్టుకున్నారు. మా వర్కే అది. నా కాయిన్మాంగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సో చూద్దాం, అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారేమో ఇంటర్వ్యూ చూసాక. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కళల్ని వాళ్ళు నెరవేర్చుకుంటారు. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ విల్లాని మొత్తం మీకు చూపించేశాను. సూపర్గా ఉంది సార్. ఎవరైనా చూడడానికి వస్తానన్నా చూపిస్తారు. మ్యామ్ కూడా అంతే చక్కగా నిదానంగా మనకి ఎంతో బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.